హాయ్ అందరికీ, నేను మీ స్వర్ణ. రాఖీ అంటే కేవలం ఒక పండగ కాదు, అది ఒక గొప్ప అనుభూతి. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున భారతదేశపు నలుమూలల కోట్లాది మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ఉండే ఒక అనుబంధాన్ని ఒక అందమైన దారంతో కట్టే పండుగ ఇది. ఈ ఒక్కరోజు కులమతాలు, భేద గొప్ప తేడాలు, వయసు భేదాలు అన్నీ మాయమైపోతాయి. అప్పుడు మిగిలేది ఒక్కటే, ప్రేమ, ఆప్యాయత, రక్షణ. అయితే రక్షాబంధన్ అనే ఈ అద్భుతమైన సంప్రదాయం కేవలం ఈ తరం నుంచే మొదలవ్వలేదు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర దీని వెనక దాగి ఉంది. ఈ పండుగ పుట్టుక వెనక ఎన్నో పురాణ మరియు చారిత్రక గాథలు ఉన్నాయి. ఒక్కో కథలో ఒక్కో భావన, అవే రక్షణ, ధైర్యం, ఆప్యాయత. మరి ఈ అద్భుత కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? మన పౌరాణిక గ్రంథాలలో రక్షాబంధనం గురించి మొట్టమొదటిగా కనిపించే గ్రంథాలలో ఒకటి శ్రీకృష్ణుడి ద్రౌపది కథ. ఆ భారత కాలంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో రాక్షసుల రాజు శిశుపాలుని సంహరించాడు. ఆ సమయంలో అనుకోకుండా కృష్ణుడి వేలికి గాయం అవుతుంది. రక్తం ధారంగా కారుతుంటే అక్కడే ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చింపి గాయానికి చుట్టేసింది. ఆ ఒక్క క్షణంలో ద్రౌపది చూపించిన ఆప్యాయత, ఆందోళన చూసి శ్రీకృష్ణుడు ఎంతగానో చలించిపోయాడు. ఆ క్షణమే ఆమెను సోదరిగా స్వీకరించి, నీకు ఎలాంటి ఆపద వచ్చినా నన్ను తలుచుకో, నేను రక్షిస్తాను అని అభయమిచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత కౌరవుల దుర్మార్గం వల్ల నిండు సభలో ద్రౌపది మానానికి ప్రమాదం వచ్చినప్పుడు తన సోదరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శ్రీకృష్ణుడు ఆమెను కాపాడాడు. రక్షణా బంధనం కేవలం రక్తం పంచుకున్న బంధువులకే కాదు, మనసుతో కలిసిన బంధానికి కూడా వర్తిస్తుందని చెబుతుంది. అప్పటి నుంచి ఈ రక్షాబంధన్ అనే పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మా పాపకు తను ఒక్కతే అన్న ఫీలింగ్ రాకుండా మా అక్క పిల్లలు తనను చాలా బాగా చూసుకుంటారు, ఇష్టపడతారు. అలాగే మా తమ్ముడికి, అన్నయ్యలకి కూడా రాఖీ కట్టేశాను. ముగ్గురు అక్క చెల్లెళ్ళ పిల్లలైనా సరే మా ఆయన ఆడపడుచులు సిబ్లింగ్స్ లాగా ఉంటారు. నాకు పెళ్ళికి ముందు 7 మంది ఆడపడుచులు ఉన్నారని చెప్పారు. నేనైతే చాలా భయపడ్డాను. కానీ వాళ్ళల్లో ఒకరిలా నన్ను చూసుకుంటారు, చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఏదైనా ఈవెంట్స్కి లేటుగా వెళ్ళినా సరే నా బిజీ లైఫ్ని అర్థం చేసుకొని నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. లైఫ్ చాలా చిన్నది, దాన్ని మనం వీలైనంత ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కోపం, స్వార్థం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే చివరకు ఏది మిగలదు. ఏంటి రక్షాబంధన్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అనుకుంటున్నారా? కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు. ఈరోజైతే టైం దొరికింది, వీడియో అప్లోడ్ చేశాను.